భారత్ చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు. కుక్కతోక వంకర అనే సామెత దాయాది దేశానికి బాగా సెట్ అవుతుంది. ఏదో ఒక విధంగా భారత్పై తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంటుంది. మన దేశ రహస్యాలను తెలుసుకునేందుకు వేయని ఎత్తుగడలు లేవు. హనీ ట్రాప్, హ్యాకింగ్లకు పాల్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సమాజం తలదించుకునే విధంగా బరితెగించింది. చిన్నపిల్లలను పావులుగా మార్చుకుని కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. ఇటీవల ఓ బాలుని అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇది విన్న పోలీసులే షాక్కు గురయ్యారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ భారత సరిహద్దు రాష్ట్రాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలకు పాల్పడుతోంది. సాధారణంగా గూఢచర్యం అంటే శిక్షణ పొందిన ఏజెంట్లు లేదా పెద్దలు చేసే పనిగా మనం భావిస్తాం. కానీ ఇప్పుడు ఐఎస్ఐ తన పంథాను మార్చుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్న పిల్లలను, మైనర్ బాలుర్ను పావులుగా వాడుకుంటూ దేశ రక్షణ రహస్యాలను దొంగిలిస్తోంది. ఇటీవల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన ఉదంతాలు భారత భద్రతా బలగాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. పంజాబ్ పోలీసులు ఇటీవల 15 ఏళ్ల ఒక బాలుని అరెస్ట్ చేయడంతో ఈ అక్రమ నెట్వర్క్ గుట్టురట్టయింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాకు చెందిన ఈ బాలుడు గత ఏడాది కాలంగా పాకిస్తాన్కు నిరంతరం సమాచారం చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అతని మొబైల్ ఫోన్ను చెక్ చేసిన ఆఫీసర్స్కు విస్తుపోయే నిజాలు తెలిసాయి. భారత సైనిక స్థావరాలు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ల వద్దకు వెళ్లి అక్కడ ఫోటోలు, వీడియోలు తీసి ఐఎస్ఐ ఏజెంట్లకు పంపడం ఈ బాలుడి ప్రధాన పని. చిన్నపిల్లాడు కావడంతో సైనిక ప్రాంతాల్లో తిరుగుతున్నా ఎవరూ పెద్దగా అనుమానించకపోవడం ఐఎస్ఐకి కలిసి వచ్చింది. ఈ బాలుర్ను ఐఎస్ఐ ఎలా బుట్టలో వేసుకుంటుందనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఇందులో హనీ ట్రాప్ అనే పద్ధతి ప్రధానంగా కనిపిస్తోంది. పాక్ ఏజెంట్లు అమ్మాయిల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టిస్తారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో అమాయక బాలుర్ని ఆకర్షించి వారితో స్నేహం నటిస్తారు. ఆ తర్వాత మాటల మధ్యలో వారికి డబ్బు ఎరవేయడమో లేదా ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేయడమో చేస్తూ భారత సైనిక రహస్యాలను సేకరిస్తున్నారు. ఈ ఉచ్చులో పడిన బాలురు తెలియక లేదా భయంతో దేశద్రోహ పనులకు ఒడిగడుతున్నారు. అరెస్ట్ అయిన బాలుని విచారించగా అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద పనిచేసే సునీల్ కుమార్ అనే కాంట్రాక్టర్ గురించి కీలక సమాచారం బయటపడింది. దీంతో పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఒకరిద్దరితోనూ కాదు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని అనేక మంది మైనర్లతో ఐఎస్ఐ ఈ పనులు చేయిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. పిల్లలను గూఢచారులుగా వాడితే పట్టుబడే అవకాశం తక్కువని, ఒకవేళ పట్టుబడినా వారికి జువైనల్ చట్టాల వల్ల కఠిన శిక్షలు పడవనే ధీమాతో పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఎంచుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఇది అత్యంత తీవ్రమైన విషయమని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయసు పిల్లలు తెలియకుండానే దేశ భద్రతకు ముప్పుగా మారే పరిస్థితి రావడం ఆందోళన కలిగించే అంశమని వారు చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం మొత్తం కలిసి పిల్లల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ భారత్పై సాగిస్తున్న ఈ కొత్త తరహా గూఢచర్య వ్యూహం దేశ భద్రతా సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. అయితే అప్రమత్తమైన పోలీసు వ్యవస్థ, భద్రతా ఏజెన్సీలు ఈ కుట్రను ఛేదించే దిశగా ముందుకు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేయడం, సైనిక ప్రాంతాల్లో ఫోటోలు తీయడం వంటి వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశ రక్షణలో భాగంగా భద్రతా సంస్థలు ఇప్పుడు ఈ బాల గూఢచారి వ్యవస్థను వేళ్లతో సహా పెకిలించేందుకు లోతైన దర్యాప్తును ముమ్మరం చేశాయి. చట్టపరంగా కూడా ఈ కేసు కీలక మలుపులు తీసుకునే అవకాశం ఉంది. మైనర్ బాలలను గూఢచర్యానికి వాడటం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఐఎస్ఐ చర్యలపై భారత్ ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఈ కొత్త ఆరోపణలు దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.